నమస్కార్. ఎప్పుడు మాదిరిగానే ఈరోజు కూడా మీ ముందుకి ఒక క్లోజప్ ఐటమ్ తీసుకొని రావటం జరిగింది. ఇది మొట్టమొదలు ట్రిక్ చూడండి, తర్వాత దీని యొక్క రహస్యం మనము తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సరేనా? ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్ ఉంది. దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు దీని చిన్న మంత్రం చేయాలి. 1 2 3. మళ్ళీ దీన్ని ఓపెన్. సోదరులారా, ఇప్పుడు మనం ఒక ట్రిక్కు చూడటం జరిగింది. ఇది ఏ రకంగా జరుగుతుందో దీని యొక్క రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్ ట్రిక్కు. ఇది నయా పైసా ఖర్చు లేకుండా మనమే ఇంట్లో తయారు చేసుకొని మనం ప్రదర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఏ రకంగా ప్రిపేర్ చేయాలనో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మ్యాజిక్లో మంత్రం తంత్రం అనేటువంటిది ఏది ఉండదు. మాయలు మంత్రాలు అనేటువంటివి ఉండవు. అంత సెట్టింగ్ పని. మొట్టమొదలు సెట్టింగ్ చేసుకోవాలి, తర్వాత ప్రేక్షకులకు తెలియకుండా మనం ప్రదర్శించడమే ఇది మ్యాజిక్, ఇంద్రజాలం. అందుకనే ఇది సెట్టింగ్ ఏదైతే మనం ప్రిపరేషన్ తయారు ఎట్లా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇట్లా స్క్వేర్ పేపర్ తీసుకోవాలి. ఈ విధంగా 4 మూలలు సమానంగా ఉండేటువంటి ఒక చతురస్రాకారంలో ఉండేటువంటి ఒక పేపరు మనం తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా మధ్యకు మడవాలి. దీన్ని ఈ విధంగా మధ్యకు ఫోల్డ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఇటు ఆపోజిట్లో దీన్ని మడవాలి. ఇట్లా 4 మూలలు ఇట్లా మలవాలి, మళ్ళీ ఇట్లా మలవాలి. మలిచిన తర్వాత దీన్ని ఒక భాగం ఏదైతుందో దీన్ని మనం తొలగించేసేయాలి. ఇట్లా ఈ స్క్వేర్ పేపర్ తీసుకొని దాంట్లో ఒక భాగం తీసేయాలి. తీసేసి దీన్ని ఈ విధంగా ఒక మడక మలిసి దీన్ని ఇక్కడ దీని మీద ఇక్కడ మనము అతికిచ్చేసేయాలి. ఇప్పుడు ఎట్లా అతికించాలో నేను చూపిస్తాను. టేబుల్ మీద పెట్టు తాతయ్య. అదే అతికించి తర్వాత ఇటువైపును కూడా మనం దీన్ని ఈ మిగతా భాగం ఏదైతుందో దీన్ని ఇటు ఇట్లా అతికించుకోవాలి. దీన్ని ఇప్పుడు దీనివల్ల ఏమైపోయిందంటే ఇక్కడ ఒక దారి ఇక్కడ ఏర్పడ్డది. ఒక దారి ఏర్పడ్డది. దీన్ని మనము ఇటు మలవాలి. మళ్ళీ అంటే దీనికి ఆపోజిట్లో ఇటు మలిసి అట్లాగే మళ్ళీ అతికించుకోవాలి.
అతికించి దీన్ని ఈ విధంగా లోపలికి అతికించుకోవాలి. ఇది మన ప్రదర్శనకు రెడీ అయిపోయింది అన్నమాట. దీంట్లో ఇప్పుడు 2 తొవ్వలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ముందుగా అలా చూపించినట్టు ఇక్కడ ఒక దారి ఉంటుంది, ఇక్కడ తర్వాత దీని ఆపోజిట్లో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఈ మడత దగ్గర నుంచి ఇంకొక దారి అట్లా ఏర్పడుతుంది. ఇప్పుడు ఇట్లా మనం తెలుసుకోవాలి. ఇట్లా ఉంటుంది. తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేసి మళ్ళీ మనము ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎటు చూసినా ఒకే రకంగా ఇది మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇటువంటిది ఒక నోటు కానీ, లేకపోతే 100 రూపాయల నోటు కానీ, లేకపోతే 2000 నోటు కానీ, ఇట్లా ఏదో ఒక అరలో మనము ఇటు పెట్టాలి. పెట్టి ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా ప్రదర్శనకు రెడీ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి నోట్ ఎక్కడికి పెట్టే అది కాకుండా రెండవ మార్గంలో మనము ఓపెన్ చేస్తే ఏమి దీంట్లో ఉండదు. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి చిన్న మంత్రం చేసి మళ్ళీ రెండవ మార్గం మనం తెరిచినట్టుకుంటే ఇందులో నుంచి నోటు ఇది బయటకు వస్తుంది. చాలా చిన్న రహస్యం ఇది, కానీ చాలా మంచి ఐటెం ఇది. ఓపికతో మనమే రెడీ చేసుకుంటే ఈ విధంగా ఎక్కడైనా మనం ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. నయా పైసా ఖర్చు లేకుండా చాలామందిని మనము సంతృప్తిపరిచి సంతోషపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ దీన్ని చూసినటువంటి వాళ్ళంతా బాగా దీన్ని అభిమానించి మీరు నేర్చుకొని ప్రదర్శించండి. నేను మళ్ళోసారి మరో ట్రిక్తో మీ ముందుకు వచ్చే వరకు నాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు.